హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో బ్యాచిలర్స్ కోసం చాలా ఈజీగా మరియు సూపర్ టేస్టీగా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను తీసుకున్న 1 కేజీ చేప ముక్కలకి 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్. పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసి, అంటే సుమారుగా 1/2 లీటర్ వాటర్ పోసి చింతపండుని నానబెట్టండి. మీరు ఫిష్ పీసెస్ క్లీన్ చేసేటప్పుడు అలా లోపల బ్లాక్ కలర్ లేయర్గా ఉంటే ఆ లేయర్ తీసేయండి. ఫిష్ పీసెస్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు క్లీనింగ్ నీట్గా చేసుకుంటే చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు గరం మసాలా వేయకపోయినా చేపల పులుసు నీచు వాసన రాదు. ఒకసారి ఇక్కడ చూడండి, క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఎటువంటి వేస్టేజ్ మెటీరియల్ లేకుండా ఎంత నీట్గా ఉందో. ఫైనల్గా పసుపు మరియు సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకుంటే అప్పుడు చేపల పులుసు నీచు వాసన రాకుండా ఉంటుంది. వాటర్ పూర్తిగా డ్రైన్ చేసిన చేప ముక్కల్ని అడుగు మందంగా ఉండి అలా వెడల్పుగా ఉన్న ఒక చేపల కూర గిన్నెలోకి తీసుకోండి. 5 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, ఆశీర్వాద్ బ్రాండ్ కారం, ఒక 20 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్, ఎవరెస్ట్ బ్రాండ్ ధనియాల పొడి మరియు చికెన్ మసాలా తీసుకోవడం జరిగింది. ఇక్కడ నాకు ఫిష్ మసాలా అవైలబుల్గా లేకపోవడం మూలంగా నేను చికెన్ మసాలా వేసుకోవడం జరిగింది. 2 రెబ్బల కరివేపాకు, ఒక మీడియం సైజ్ టమాటా మరియు కొంచెం కొత్తిమీర తీసుకోండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు మరియు టమాటా ముక్కలు వేసుకోండి. ఆ టీ స్పూన్ ఉపయోగించి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయడం జరిగింది. 2.5 టీ స్పూన్స్ కారం, 3/4 టీ స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసుకోండి. ఆ ఆయిల్ స్పూన్తో 4 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. జనరల్గా చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోండి. స్టార్టింగ్లో సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు స్టార్టింగ్లో సాల్ట్ సరిపడా వేసేస్తే అప్పుడు చేప ముక్క ఉప్పు పీల్చేసుకుని తినేటప్పుడు ఉప్పుగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవన్నీ చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలపండి. లాస్ట్లో ఆల్రెడీ అరగంట సేపు నానిన చింతపండుని గట్టిగా పిసికి ఆ విధంగా చింతపండు పులుసు తయారు చేసుకోండి. ఇప్పుడు ఆ చింతపండు పులుసుని కొద్దిగా చేతిలో తీసుకుని పిండుకుంటూ ఆ విధంగా చేపల కూర గిన్నెలో పోసుకోండి. చేతిలో మిగిలిన పిప్పిని బయటకు పడేయండి. అలా చింతపండు పులుసు అంతా పోసిన తర్వాత ఇప్పుడు మాత్రమే గరిటె పెట్టి ముక్కలను ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. వన్స్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత మాత్రం ఇంకా అస్సలు గరిటె పెట్టకూడదు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. అన్నీ కలిపి ఒక్కసారి వేసేసుకుని ఇంకా స్టవ్ ఆన్ చేసి ఉడికించేసుకోవడమే. యాక్చువల్గా పూర్వకాలంలో చేపల పులుసు ఇలాగే చేసేవారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి చేపల కూర గిన్నె పెట్టి మూత పెట్టి ఉడికించండి. అలా మధ్య మధ్యలో మూత తీసి ఆ విధంగా గిన్నెని కదుపుతూ ఉండండి, లేదు అంటే గిన్నె అడుగంటుతుంది. అలా ఎప్పుడైతే ఉడకటం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇంకో 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసి సాల్ట్ కానీ తగ్గితే సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. సుమారుగా 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే పులుసు కొద్దిగా పలచగా ఉన్నట్టు అనిపించింది. అందువల్ల ఇంకా మూత తీసేసి ఉడికించండి. ఇంకో 4 నిమిషాలు ఉడికిన తర్వాత పులుసు కొద్దిగా చిక్కబడింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి అలా కలిపి ఇంకో నిమిషం ఉడికించి ఇంకా స్టవ్ ఆపేయండి. మెయిన్గా చేపల పులుసుకి చింతపండు పులుసు, కారం, నూనె మరియు ఉప్పు ఈ 4 పర్ఫెక్ట్గా పడితే టేస్ట్ అదిరిపోతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.